వెల్కమ్ టు ఛానల్. హాయ్ ఎవ్రీవన్, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఏంది మీ ముందుకు ఏ వీడియో తీసుకొచ్చానంటే ఉలువలు, మొలక కట్టిన ఉలువలు ఒక డే నానబెడితే 2 డేస్లో ఇంత పెద్ద మొలకలు వస్తాయి అన్నమాట. 1 డేలో మొలక కడితే కొంచెమే వచ్చేస్తాయి, 2 డేస్ అయితేనే ఇంత పెద్దగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, ఫేస్ పైన పింపుల్స్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, ఏ దానికైనా చాలా పనిచేసే మంచి రెమెడీ ఉలువలండి. ఎక్కువ ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ తింటారండి ఉలువ చారు, ఉలువ కట్టు ఇలా అంటుంటే మీరు వినే ఉంటారు. ఇదేంటంటే నెలకు 1-2 సార్లనన్నా మనం ఉలువ చారు చేసుకొని తినాలి. ఉలువలు వేయించుకొని ఇలా ఉడకబెట్టుకొని ఇలా మొలక కట్టుకొని తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది. తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. గంట సింహాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నుంచి అయితే స్టార్టింగ్లో మీకు మొలకలు చూపించిన కదా, ఇంక లాస్ట్ ఎండింగ్ వరకు మీరు చూస్తేనే మీకు అర్థమైద్ది అన్నమాట. లాస్ట్ వరకు మీరు చూడండి, ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ప్రాసెస్ అర్థమవుతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే 1/2 కిలో ఉలువలు తీసుకొచ్చినాను అనమాట. అవి ఒక 5 డేస్ 4 డేస్ మాత్రమే తగినని నేను నానబెట్టుకుంటాం. ఒక డే నానబెడతా వాటర్లో, నెక్స్ట్ డే 2 డేస్ మాత్రం ఇలా క్లాత్లో కట్టగట్టి పెడతా. అవి మొలకొచ్చేస్తాయి. ఇలా తింటే మనకు ప్రతి ఒక్క మొలకలలో ఇప్పుడు పెసళ్ళు, ఉలువలు, ఐరన్ తయారవుతుంది అన్నమాట. ఇవి ఇలా కట్టుకొని కనుక మనం ఇలా తింటూ ఉంటే కనీసం జస్ట్ రోజు తినకపోయినా వారంలో 2 సార్లనైనా నానబెట్టుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. స్కిన్ కూడా లూజ్ కాకుండా ఫిట్నెస్ ఉంటుంది. బాడీ స్కిన్, ఫేస్ పైన పింపుల్స్, ఇలా బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ అన్నిటికీ ఇలాంటి మంచి రెమెడీ. మీరు తినండి, తీసుకోండి, టైం తీసుకొని మీరు ఇలా నానబెట్టుకొని మొలక కట్టుకొని తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది. ఓకేనా?